ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయ ఢంకా మోగించింది. ఆల్ రౌండ్ షో టీమిండియా అదరగొట్టింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి అర్ధ శతకంతో రాణించాడు. ఇక శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ చక్కటి ఇన్నింగ్స్ రాణించారు. ఈ విక్టరీతో టీమిండియా 3వ ఛాంపియన్స్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. 2002లో, 2013లో, మళ్ళీ 2025లో ఛాంపియన్ కప్ను మన ఆటగాళ్లు లిఫ్ట్ చేశారు. 2000 సంవత్సరంలో భారత్పై ఫైనల్లో గెలిచిన కివీస్ ఇప్పుడు రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. చాలా హ్యాపీగా భారత వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ప్రియులు. సో దీన్ని ఎలా చూడవచ్చు? రాబోయే రోజుల్లో కూడా వరల్డ్ కప్ ఉంది, ఇంకా రకరకాల ఛాంపియన్షిప్ క్రికెట్ మ్యాచెస్ అయితే రాబోతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే భారత్ మరోసారి గట్టి ఫామ్లో ఉందని చెప్పేసి భావించవచ్చా? రామారావు, మీరు చెప్తున్నట్టుగా 140 కోట్ల భారతావని మొత్తం కూడా సగర్వంగా తలెత్తుకునేలాగా చేసినటువంటి ఈ యొక్క మ్యాచ్ అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ మూడోసారి లిఫ్ట్ చేయడం జరిగింది. 2003లో ఒకసారి శ్రీలంకతో కప్ పంచుకున్నటువంటి భారత్ 2013లో ఒకసారి గెలిచింది. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా గ్యాప్ తర్వాత 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని లిఫ్ట్ చేయడం జరిగింది. మ్యాచ్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంబరాలు నడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రోఫీ మొత్తంలో కూడా ఎక్కడ కూడా మనం ఓటమి లేకుండా ఫైనల్ గా చేరుకొని ఫైనల్ లో కూడా విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ పెద్దగా ఒక్క పరుగుకి అవుట్ అయినప్పుడు కూడా మిగతా బ్యాట్స్మెన్ ఎవరైతున్నారో రోహిత్ శర్మ కావచ్చు, లేదంటే కేఎల్ రాహుల్ కావచ్చు, హార్దిక్ పాండే కావచ్చు, ఎవరైతే కీ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్ కావచ్చు, వీళ్ళంతా కూడా కీ రోల్ ప్రదర్శించారు. అంటే ఆ సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ మాత్రం ఖచ్చితంగా ఆ మ్యాచ్ టోటల్ ని తీసుకెళ్ళడానికి, అంటే మ్యాచ్ విజయానికి దోహదపడిందని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ సమిష్టి కృషిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మ్యాచ్ చాలా పాజిటివ్ గా, కంపోజ్డ్ గా, అంటే హడావుడి లేకుండా మన టార్గెట్ ని ఎలాగో నిర్దేశించడం తక్కువ పరుగుల్ని నిర్దేశించారు కాబట్టి ఖచ్చితంగా మనం కూల్ గానే వెళ్ళొచ్చు అనే ఒక ఏదైతే ప్రాస్పెక్ట్ తో ఉన్నారో. ముందు స్టార్టింగ్ శుభ్మన్ గిల్ కావచ్చు, అదేవిధంగా రోహిత్ శర్మ కావచ్చు మంచి అంటే పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి కోహ్లీ వెంటనే అవుట్ అయినప్పుడు కూడా తర్వాత అంటే ఆ టెంపోని ఎలాగూ బాల్స్ అంటే రన్ రేట్ ఎలాగో తక్కువనే ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని బాల్స్ మొత్తం కూడా ఉపయోగించుకొని రీచ్ అవ్వచ్చు అని ఒక ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రోహిత్ శర్మ అంటే బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చాల్సిన పరిస్థితి కూడా చేశారు. రోహిత్ శర్మ చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చి కూల్ గా, అంటే ఎవరు మ్యాచ్ విజయానికి కీలక పాత్ర వహించగలరు, ఎవరైతే హార్డ్ సిచ్యువేషన్ కూడా ఎదుర్కొని లాస్ట్ లో గెలిపించగలరు ఆ వ్యక్తులు అందరినీ కూడా వెనకనే ఉంచేస్తారు. లైక్ కేఎల్ రాహుల్ కావచ్చు, హార్దిక్ పాండే కావచ్చు, రవీంద్ర జడేజా కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత వెనకనే ఉంచారు. ఎందుకంటే ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ అయినా సరే గతంలో కూడా మనం చూసినా సరే ఈ ముగ్గురు చాలా ఈజీగా ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఆ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం కానీ అంతా కూడా ప్లేయర్లందరూ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ఆ బౌలింగ్ విభాగం కావచ్చు, అన్ని విభాగాల్లో కూడా ఇండియా నిజంగా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, కంప్లీట్ గా ఒక గేమ్, ఒక టీమ్ అంటే ఎలా ఉండాలనే ఫీలింగ్ అయితే రోహిత్ శర్మ అద్దంలో తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2013లో మనకి ధోని నాయకత్వంలో మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది. 2003 అప్పుడు సౌరవ్ గంగూలీ, సనజేర్, అంటే శ్రీలంక మనం 2 పంచుకున్న అప్పుడు ఆ గేమ్ వర్షం పట్టడం వల్ల అప్పుడు ఆ మ్యాచ్ కప్పుని చరిత్రంగా చేసుకున్న తర్వాత చాలా గ్యాప్ 2013లో మనం తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళా లిఫ్ట్ చేసాం. ఆల్మోస్ట్ 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని లిఫ్ట్ చేసాం. 2024లోనే మనం, అంటే లాస్ట్ ఇయరే మనం T20 వరల్డ్ కప్ కూడా గెలుచుకున్నాం. సో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లాగా బ్యాక్ టు బ్యాక్ కప్స్ మనం తీసుకున్నాం. నిజంగా ఇదంతా కూడా పెద్ద గేమ్, ఒక మొత్తం భారతం మొత్తం కూడా ఇండియన్స్ మొత్తం కూడా గర్వంతో ఒక హ్యాపీ మూమెంట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంత ముందు కూడా, అంటే ఇది ఒక మొరేల్ ఏదైతే నెక్స్ట్ వచ్చే వరల్డ్ కప్ కూడా ఒక పెద్ద బూస్టప్ లానే మనం భావించాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ ఐపీఎల్ లో మార్చి 22 స్టార్ట్ అవుతుంది, అది వేరే విషయం. అది కంప్లీట్ గా అది వేరే విభాగంలా ఉంటుంది కాబట్టి, బట్ మనకి ఏదైతే ఐసీసీ కావచ్చు, బీసీసీ కండక్ట్ చేసే ఏవైతే గేమ్స్ ఉంటాయో వీటిని, ఈ క్రికెట్ ఏదైతే ఉంటుందో గేమ్ టోర్నీస్ ఉంటే వాటికి ఒక పెద్ద బూస్టప్ గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రామారావు, అంటే వెంకట్ చూస్తే అసలు ఈరోజు ఈ మ్యాచ్కి టంగ్ ఆఫ్ వార్ అన్నట్టుగా ఉంది. అసలు టీవీ ఛానల్ అయితే ప్రసారం చేస్తుంది, భారత జనాభా 140 కోట్ల మంది జనాభా అయితే 85 కోట్ల మంది
లైవ్లో చూస్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా చూడవచ్చు? ఎందుకనంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తప్పనిసరిగా ఈసారైనా భారత్ గెలవాలని చెప్పేసి ఒక ఉత్కంఠతో అయితే ఎదురు చూస్తూ వచ్చారని చెప్పేసి అనుకోవచ్చా? రెండోది, రోహిత్ శర్మ మీద చాలా ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది, కానీ మధ్యలో కొంత ఆయన డీల పడినట్లు కనపడింది. సో తర్వాత ఆయన మొత్తానికి ఈరోజు విన్నింగ్తో రాబోయే రోజుల్లో జరగబోయే క్రికెట్ మ్యాచెస్లో ఫామ్ అంటే ఒక మంచి ఫామ్లో వచ్చాడని చెప్పేసి అనుకోవచ్చా? టీంని కూడా ఆ దిశలో నడిపిస్తాడని చెప్పేసి అనుకోవచ్చా? ఖచ్చితంగా జట్టుకి ఎప్పుడైనా సరే సారథ్యం అనేది చాలా ముఖ్యంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అది సౌరవ్ గంగూలీ కావచ్చు, MS ధోని కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, వీరేంద్ర సెహ్వాగ్ కావచ్చు, రైట్ నౌ రోహిత్ శర్మ కావచ్చు. ఖచ్చితంగా ఆ సారథ్యం అనేది మాత్రం టీం ని ఒక తాటిపై నడిపించాలంటే, ఒక ప్లాంట్ గా ముందుకు తీసుకెళ్లాలంటే కెప్టెన్సీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆ విషయంలో రోహిత్ శర్మ చాలా బాగా వ్యవహరించారనేది మాత్రం దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. అఫ్ కోర్స్ కోచ్, అదేవిధంగా మోటివేటర్ వీళ్ళంతా ఒక ఎత్తు అయితే, ఖచ్చితంగా కెప్టెన్సీ గ్రౌండ్ లో దిగిన తర్వాత మొత్తం బాధ్యత మొత్తం కూడా కెప్టెన్ మీద ఉంటుంది. కాబట్టి రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, రోహిత్ శర్మ తీసుకున్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి చాలా ఒక గొప్ప, అంటే ఒక పర్ఫెక్ట్ ప్లానర్ గా ఆయన బరిలో దిగినట్టుగా అర్థం చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్ లో బట్లర్ మంచి నాక్, అంటే స్టార్టింగ్ జంట పార్ట్నర్షిప్ ఎంత బాగా శుభ్మన్ గిల్ తో కలిసి ఎంత బాగా చేశారు. నిజానికి ఆ ఒక 10 ఓవర్ల పాటు రోహిత్ శర్మ నిలదొక్కున్నాడంటే ఖచ్చితంగా అపోనెంట్ టీం అతని చేతిలో అయిపోయినట్టు అన్న ఫీలింగ్ భావన ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు 10 ఓవర్ల తర్వాతనే ఉన్నాడు, అయినప్పటికీ కూడా సెంచరీ చేస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్ గా అతను సెంచరీ చేయకుండానే తనకి ఇన్నింగ్స్ ని ముగించారు. సో ఏదేమైనా సరే మీరు అన్నట్టుగా ఆల్మోస్ట్ 85 కోట్ల మంది దాకా లైవ్ వాచింగ్ జియో హాట్స్టార్ కావచ్చు, అంటే రకరకాల వేదికల ద్వారా అయితే ఖచ్చితంగా 85, అంటే సగం భారతావనికి పైన మొత్తం కూడా మ్యాచ్ కోసం ఎదురు చూశారు. కంప్లీట్ గా మ్యాచ్ ని ఆస్వాదించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంటకి ఆ వ్యూవర్స్ సంఖ్య పెరుగుతున్న విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలి, ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఆ ట్రాక్ రికార్డ్ కూడా అలానే ఉంది. ఎందుకంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేకుండా రావడం జరిగింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ ఫైనల్ కి చేరుకోవడం, న్యూజిలాండ్ గతంలో ఈ ట్రోఫీలోనే లీగ్ మ్యాచ్ ఓడించాం. అట్ ది సేమ్ టైం ఫైనల్ కూడా వాళ్ళతో తలపట్టిన నేపథ్యంలో ఎలా ఉంటుంది ఏంటనేది, ఎందుకంటే ఫీల్డింగ్ వైజ్ చూసినట్లయితే ఖచ్చితంగా మనకంటే చాలా బెటర్ గా ఆ టీం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత స్థాయిలో ఆ విధంగా న్యూజిలాండ్ గ్రౌండ్ లో ఆ విధంగా ఫీల్డర్స్ దూకుడుగా ప్రవర్తించడం కానీ, లేదంటే క్యాచ్లు పట్టుకోవడం కానీ, బాల్స్ ని ఆపడం కానీ చాలా చేస్తుంది. అంటే ఈ విషయంలో అయితే ఫీల్డింగ్ ఎఫర్ట్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనకంటే చాలా బెటర్ గా న్యూజిలాండ్ ఉంది. సో టఫ్ ఫైట్, ఒక దశలో టఫ్ ఫైట్ ఖాయం అని అనుకుంటున్నారు. బట్ స్కోర్ రేట్ అనేది కొంచెం తక్కువ నిర్దేశించడం వల్ల ఈజీగా మనం కొంత ఈజీగా, అంటే 49 ఓవర్ల వరకు వచ్చేసాం. ఒక ఓవర్ మాత్రం మిగిలింది, 4 వికెట్లు మిగిలాయి. సో అంటే కంఫర్టబుల్ గా రీచ్ అవ్వచ్చు, అంత హరిబరిగా కాకుండా బాల్ టు బాల్ తీసుకుని సరే గెలిచే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి కొంత ఒక దశలో భారతాన్ని మొత్తం భారతీయ ప్రేక్షకులు అందరూ కూడా ఒకంత ఆందోళనకు గురైనప్పుడు కూడా ఆ లేటం జరిగిన పరిస్థితులు 1 by 1 వచ్చినటువంటి బ్యాట్స్మెన్ ఆర్డర్ కావచ్చు, లేదంటే ఆ బ్యాట్స్మెన్ ఉన్నటువంటి ప్రేక్షకుల మీద, అంటే గేమ్ అభిమానులకు ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక తాడిపై తీసుకొచ్చి, అంటే వాళ్ళ అభిమానుల అంచనాలు తగ్గట్టుగానే ఆడటం కూడా ఒక గొప్ప విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ KL రాహుల్ లాంటిది యాక్చువల్లీ జనరల్ గా ఆయన 1 down 2 down దిగే పరిస్థితి ఉంటుంది మామూలుగా. కానీ బట్ ఇక్కడ ఈ మ్యాచ్ లో మొత్తం ఒక ఆర్డర్ మొత్తం కూడా మార్చారు రోహిత్ శర్మ. రాహుల్ కి ఆ కెపాసిటీ, KL రాహుల్ కి ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి కొంత లేట్ అయినా సరే దించామంటే మనం దాన్ని ఆ టార్గెట్ అచీవ్ చేయగల సత్తా ఉన్న వ్యక్తి. రవీంద్ర జడేజా ఎలాగూ మిడిల్ ఆర్డర్ లో వచ్చి ఆడతాడు అనేది అది అందరికి తెలిసిన విషయమే. ఆయన ఎలాగూ ముందు పంపించారు, అతన్ని కొంత లేట్ గానే పంపిస్తారు. కాబట్టి బట్ KL రాహుల్ మార్పు, ఆయన యొక్క స్థానాన్ని మార్పించడం మాత్రం కొంత ఒక రోహిత్ శర్మ తీసుకున్నటువంటి నిర్ణయంలో గొప్ప నిర్ణయంగా భావించాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా ఎలాగూ మంచి హిట్టర్ అనేది విషయం అందరికి తెలిసిందే. తాను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో జనాలు అన్నట్టుగానే హార్దిక్ పాండ్యా కూడా తన వంతు పాత్ర అయితే పోషించాడు అనుకోవచ్చు. ఓవరాల్ గా బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి కావచ్చు, చాలా షమీ కావచ్చు. అంటే అఫ్ కోర్స్ ఈ మ్యాచ్ లో షమీ కొంత ఇబ్బందిగా లోనైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బాగా ఎక్కువ రన్స్ కన్సిడర్ చేశారు ఆయన. సో వరుణ్ చక్రవర్తి టోర్నీ మొత్తం చూసినట్లయితే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సో ఈ విధంగా అంటే అందరూ సమిష్టి విజయంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం 11 మంది ప్లేయర్స్ కూడా తమ వంతు పాత్ర పోషించడం వల్ల ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకున్నారు. అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ 11 ఏళ్ల తర్వాత మళ్ళా ICC నిర్వహించినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీని, వన్డే ఛాంపియన్స్ ట్రోఫీని లిఫ్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా సంబరాల అమరావతి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, అంటే ఇప్పుడు రాబోయే క్రికెట్ మ్యాచెస్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ సమ్మర్లో కూడా, అలాగనే నెక్స్ట్ ఈవెన్ సీజన్లో కూడా కొన్ని మ్యాచెస్ రాబోతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఈరోజు ఉన్న ఈ విజయం ఏదైతే ఉందో దాన్ని
దృష్టిలో పెట్టుకొని రాబోయే వాటిలో కూడా ఇలాంటి విజయమే సాధిస్తుందని చెప్పేసి క్రికెట్ జట్టు అలాంటి ఫామ్లో ఉండగలుగుతుంది అని చెప్పేసి ఒక క్రికెట్ ప్రియుడిగా వాళ్ళ తరఫున మీరేమంటారు? ఖచ్చితంగా ఏదైనా ఒక విజయం అనేది నెక్స్ట్ మ్యాచ్లకి ఒక బూస్టప్ లాగా, ఒక మొరైల్ని పెంచేలాగా ఉంటుంది కాబట్టి సేమ్ అటువంటి కాన్సెప్ట్ మన ఒక ప్రేక్షకుడికే కాదు, క్రికెట్ లవర్ గానే కాదు, జనరల్ గా క్రికెట్ ఆడుతున్న ఆ ప్లేయర్స్, జట్లో ఉన్న ప్లేయర్స్ కూడా వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం మరికొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఒక విజయం అందుకున్న తర్వాత వచ్చే ఆనందం వేరు కాబట్టి నెక్స్ట్ ఈ విజయం ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే గెలిచారో ఇది ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయేటువంటి టోర్నీస్, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీస్ కావచ్చు, వరల్డ్ కప్ వీటన్నిటి కూడా ఒక పెద్ద మొరల్ బూస్టప్ లాగా ఉంటుంది. ఇదే జట్టు అంటే వాళ్ళు మొత్తం టీం మొత్తం కూడా మేబీ సెలక్షన్ కమిటీ కావచ్చు, కోచ్ కావచ్చు, క్రికెట్ జట్లో ఉన్నటువంటి కెప్టెన్ కావచ్చు, వైస్ కెప్టెన్ కావచ్చు, సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక క్యాల్కులేషన్ వేసుకొని సో ఈ విధంగా మనం పెర్ఫామ్ చేసాం, ఈ విధంగా చేసాం, ఈ విధంగా దీన్ని అచీవ్ అయ్యగలం అనే ఒక పిక్చర్ ని తీసుకొని అంటే ఒక గ్రాఫ్ లాగా తీసుకుని దాన్ని నెక్స్ట్ ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏ విధంగా మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎక్కడ తరబడ్డాం అని ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకుని ముందు మంచి ఇంకో టీం అంటే ఇదే టీం యాజ్ దిగాలనే కాదు, బట్ ఏదైతే ఎక్కడైతే ల్యాప్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే తప్పులు జరిగాయో వాటిని అవాయిడ్ చేసుకొని ఒక మంచి టీం ని మళ్ళీ రూపొందించుకోవడానికి కానీ ఖచ్చితంగా ఈ విజయం ఉపయోగపడుతుంది. భారత మొత్తం కూడా ఈ విజయాన్ని ఆస్వాదించిన పరిస్థితి కనిపిస్తుంది. సెలబ్రిటీస్ కావచ్చు, అందరూ దుబాయ్ లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా దేశవ్యాప్తంగా మన దేశంలో ఉన్నటువంటి క్రికెట్ లవర్స్ మనందరూ తెలిసిందే, ఏ దేశంలో కూడా ఇంతగా క్రికెట్ అంతగా అభిమానిస్తూ ఉంటాం. దుబాయ్ లో కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అక్కడ కూడా సంబరాలు అమ్మాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రామారావు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.